అమరావతిపై స్థానిక మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుతో పాటు సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు వెంటనే క్షమాపణలు చెప్పాలని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు డిమాండ్ చేశారు. టీవీ ఛానల్ చర్చలో తల్లి చెల్లి వంటి వారిని అనుమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఆంధ్రుల రాజధానిగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా అమరలింగేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రంగా విరజిల్లుతోందని, అలాంటి ప్రాంతంపై విషం చిమ్మేలా మాట్లాడడం దారుణమని వ్యాఖ్యానించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఒక రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్రానికి ఒక కన్నతల్లి లాంటిది. అటువంటి రాజధానిని, అటువంటి రాజధానిలో ఉన్న మహిళల్ని కించపరచడం ఇదెక్కడ రాజకీయం, ఇదెక్కడ దుర్మార్గం. గడిచిన 5 సంవత్సరాలుగా రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు 3 ముక్కలాటతోటి 5 కోట్ల మంది ప్రజలను సర్వనాశనం చేశారు గత పాలకులు. మళ్లీ ఇప్పుడు సుఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి పునర్నిర్మాణ పనులు ప్రారంభించి 29 గ్రామాలే కాదు రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ప్రపంచంలోనే అమరావతి రాజధాని అంటే ఒక రూపు కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్న తరుణంలో వాళ్లు ఓర్చుకోలేక ఇటువంటి దుర్మార్గకరమైన మాటలు తల్లి లాంటి మాతృమూర్తుల మీద అవమానించడం చాలా దుర్మార్గం.